హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఏంటో చూసేసారు కదా. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే మీకు ఎలా చేసుకున్నానో వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కుదిరితే. ఇంకా ముందు రోజు అయితే కొంచెం పనులన్నీ చక్కపెట్టేసుకొని ఏవి కూడా ముందు రోజు పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదులేండి. నైట్ గోరింటాకైతే పెట్టుకొని కొంచెం లేట్ అయింది పడుకోవడానికి. 12 ఆ టైం అయిపోయింది. సో 3కి అయితే లెగలేకపోయాను, ఇంకా 4 అలా దాటింది నేను లేచేసరికి. ఇంకా ఫాస్ట్గా తలస్నానం చేసి కొంచెం వర్క్ ఉంటే బయట అవన్నీ చూసుకొని స్నానం చేసేసి ఇంకా ప్రసాదాలు చేయాలి కదా అని కిచెన్లోకి వచ్చి ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే మొదలుపెట్టాను. ఫస్ట్ అయితే పరమాన్నం వండేసాను. నెక్స్ట్ అయితే ఆ పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను పులిహోర చేయడానికి. నేను ఎప్పుడు కూడా ఒక 5 రకాలు అయితే చేస్తానండి. ఎవరికి ఒప్పుకున్నంత మేరకు వాళ్ళు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా పూర్ణం బూరెలు కానీ పప్పు అయితే నైట్ నానబెట్టాను. శనగపప్పు అదైతే కుక్కర్లో వేస్తున్నాను. దేనికైనా కూడా ఈ కుక్కరే యూజ్ చేస్తాను నేను. ప్రజెంట్ అయితే చిన్న కుక్కర్లో అవి రిపేర్కి వచ్చినాయి, సో దీన్నే వాడతానన్నమాట. ఇంకా కంగారు వచ్చేసిందండి నాకైతే. పూర్ణం బూరెలు కొంచెం టెన్షన్ వస్తుంది చేయాలంటే. అమ్మతోనే చేపిస్తాను ఎప్పుడూ కూడా. ఎప్పుడో ప్రసాదం బూరెలు పెట్టాను, దీని బదులు వేరే చేస్తాను, కానీ ఈసారి ఎలాగైనా చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను. సో ఇది రెడీ చేసేసుకుంటే సింపులే కదా అని ఇంకా ఇదైతే ముందు ప్రిపేర్ చేసి పెట్టేశాను. మనకి ప్రసాదాలు అనేసరికి కొంచెం టెన్షన్ వస్తుంది కదా, అంటే టేస్ట్ చేయము, ఎలా ఉంటాయి ఏంటి కంగారు అలా ఏం ఉండదులేండి, ఎప్పుడు పర్ఫెక్ట్గా బాగానే వస్తాయి. ఇంకా మినప్పిండి అవన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను కాబట్టి బూరెలు అయితే ఒక వాయేసి పక్కన పెట్టేశానండి. నాకు వేయటం అంత సరిగా రావు, ఇంకా ప్రాక్టీస్ లేదు. ఈసారి ఎప్పుడైనా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి బూరెలు అనేవి. నాకైతే చాలా చాలా ఇష్టం బూరెలు. మా అమ్మగారు వచ్చాక వేపిద్దాంలే అని ఒక వాయేసేసి పక్కన పెట్టేశాను అనమాట. నాకు ఎందుకు భయం వేసింది మళ్ళీ. ఈ బూరెలు వేయకముందు అయితే నేను అందులో గారెలు కూడా వేసేసాను. గారెలు వేయడం అయితే షూట్ చేయలేదు. పరమాన్నం అలాగే పులిహోర అండ్ గారెలు బూరెలు ఇంకా వడపప్పు చనివిడి 5 రకాలైతే ప్రిపేర్ చేశాను. శనగలు కూడా పెట్టాను మళ్ళీ అమ్మవారికి. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకైతే 8:30 అలా అయిందండి. తర్వాత నేనైతే చీర కట్టుకొని రెడీ అయిపోయాను. ఇంకా అమ్మ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి ముందు రోజు. అక్క కూడా పూజ చేసుకుంటుంది కదా, సో అక్కడ తాంబూలం తీసుకొని త్వరగా అక్క వాళ్ళైతే కొంచెం అర్లీగానే చేసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి అయితే అమ్మ వస్తానంది. 10 దాటిందిలేండి. ఇంకా అమ్మ వచ్చాక నేనైతే పూజకి ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకొని ఫాస్ట్గా అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం. 11 ఆ టైం అయిందండి స్టార్ట్ చేసుకోవడానికి. ఇంకా రెడీ అయ్యానని చెప్పాను కదా, ఇంకా బయట కూడా నేను ఫెస్టివల్స్ అప్పుడు ఎలాగ ఇది ఖచ్చితంగా చేస్తాను. గడపలకైతే పసుపు కుంకుమ ఇవన్నీ రాసి ముగ్గులు పెట్టేశాను చక్కగా. ఇంకా తర్వాత అయితే ఒక్కొక్కటిగా అన్నీ తెచ్చేసి అక్కడ రెడీ చేస్తున్నాం మేమైతే. మా వారిని అయితే కొంచెం అలా డెకరేషన్ చేయమన్నాను చిన్నగా. తర్వాత పీఠానికి కూడా నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుందండి ఇది తీసుకొని. ఆ పీటనైతే వరలక్ష్మి పూజ అప్పుడు ఇలా యూజ్ చేస్తానన్నమాట. తద్దులు ఉంటాను కదా మళ్ళీ అప్పుడు దేనికైనా ఇలాంటప్పుడు అయితే యూజ్ చేసుకుంటాను. దాని మీద కూడా చక్కగా పద్మ ముగ్గు వేసి పసుపు కుంకాలతో చక్కగా రెడీ చేసేసాను పీఠాన్ని. అలాగే పీఠం పైన కూడా ఒక క్లాత్ వేసుకోవాలి ఖచ్చితంగా. అడుగును కూడా నేను పంచి వేసాను మళ్ళీని అన్నిటికి కలిపి. ఇంకా కలసాన్ని ఇవన్నీ కూడా రెడీ చేసేటప్పుడు ఎక్కడో క్లిప్స్ మిస్ అయినాయండి. మా వారైతే షూట్ చేశారు కొంచెం ఆ రోజు. అవన్నీ కూడా క్లిప్స్ అన్నీ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడో మిస్ చేసేసాను. ఇంకా ఫోటో విషయానికి వస్తే నాకు పెళ్ళైనప్పుడు ఫస్ట్ ఇయర్ చేసుకునేప్పుడైతే మా వారు తీసుకొచ్చారండి. ఈ లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి విఘ్నేశ్వరుడు ఉంటారు ఈ ఫోటోలో. అప్పటి నుంచి కూడా సెంటిమెంట్గా నేను ఈ ఒక్క ఫోటో పెడతాను, మళ్ళీ సపరేట్గా ఏమీ తీసుకోలేదు. సో ఈ ఫోటోనే పెట్టుకుంటాను ఎప్పుడు కూడాను వరలక్ష్మి వ్రతం అప్పుడు.
కలసం అయితే అందులో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక నాణెం వేసుకోవాలి. తర్వాత అదైతే మనం బియ్యంలో 3 గుప్పులు బియ్యం వేసి అందులో అయితే పెట్టేశాను. తర్వాత అయితే విఘ్నేశ్వరుని కూడా చేసుకొని ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలి. తర్వాత తాంబూలం పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటిగా అయితే నేను ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఫ్రూట్స్ నేను చేసిన ప్రసాదాలు పెట్టేసి చక్కగా దీపారాధన చేశాను. వరలక్ష్మి వ్రతం అంటే కొంతమంది ప్రసాదాలు ఎక్కువ చేయాలి అమ్మవారికి అని అనుకుంటారు. కొంతమంది అయితే అలంకరణ చేయడం ఇష్టపడతారు పువ్వులతోని. అలాగే ఇంటిని కూడా అలంకరించుకుంటారు చక్కగా. నేనైతే అన్నీ లిమిట్గా చేయాలని అనుకుంటానండి. ఎక్కువ చేసేసి మళ్ళీ అమ్మవారి దగ్గర కూర్చోవడానికేమో మళ్ళీ నీరసం వస్తుంది కదా. పూజ అయితే చక్కగా చేసుకోవాలి అని నాకు మనసులో అయితే అలా అనిపిస్తుంది. 9 రకాల ప్రసాదాలు అయితే నా పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం అయితే నేను చేశాను, కానీ అప్పటి నుంచి తగ్గించేశాను. ఇంకా 5 రకాలకైతే వచ్చేసాను అనమాట. నేనైతే చక్కగా దీపారాధన చేసి తాంబూలం అవన్నీ పెట్టుకొని కథ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు మా వరుణ్ ఇంటి దగ్గరే ఉండటం గురించి ఇంకా మామూలుగా విసిగించడు. అన్నీ డౌట్స్ ఉంటాయి కదా వాడికి. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ మా అమ్మగారు అయితే వాడిని దగ్గర కూర్చోబెట్టుకున్నారు. సో నేనైతే కథ స్టార్ట్ చేశాను. కలసం మీదైతే రూపు పెట్టుకోవచ్చండి. ఎవరైనా బంగారపు రూపు ఉంటుంది కదా, అది కొనుక్కుంటే పెట్టుకోవచ్చు. అలాగే లేదంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా మనం చేసుకున్నది ఉంటుంది కదా, పూజలో పెట్టుకున్నది. సో అదైతే ఆవు పాల్లో ఒకసారి ముంచి తీసి కడిగి అదైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే అలాగే చేశాను ఈ సంవత్సరం. కలసాన్ని కూడా మంచిగా రెడీ చేసుకున్నాను పువ్వులతోని. అమ్మవారికి గాజులు పెట్టి అలాగే చీర కూడా పెట్టుకున్నాను. కథ చదివినంతసేపు కూడా మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి నాకు ఎప్పుడూ కూడా. ఇంకా మా ఊరినైతే ఎప్పుడైపోతుంది కథ చదువుతూ, ఎప్పుడైపోతుంది ఇదే అంటున్నాడు. గంట పైనే పట్టేసింది. బుక్ అంతా కూడా ఓవరాల్గా చదువుకుంటాను ఎప్పుడూ కూడా. అలాగే చామంతులతో అయితే నేను అష్టోత్తర నామాలు అయితే చదువుకున్నాను. తర్వాత వరలక్ష్మి వ్రతం అంటే చాలామంది అమ్మవారిని కూడా అలంకరించుకుంటారు. అంటే ఇవి అమ్మవారి రూపం అయితే పెట్టుకొని అలంకరించుకుంటారు. మాకైతే ఆ అనమ లేదండి. ఫోటో పెట్టుకోవడం అలాగే కలసం పెట్టుకోవడం అయితే చేస్తాను ఎప్పుడు కూడా. కొంతమందికి అయితే కలసం కూడా ఆనమ ఉండదంటారు. వాళ్ళ ఫోటోకి అయితే చక్కగా అలంకరించుకొని చేసుకుంటారు. సో ఎవరి పద్ధతులు అయితే వాళ్ళు చేసుకుంటారు కదా. అమ్మవారికి పసుపు చామంతులను సమర్పించి అష్టోత్తర నామాలు కూడా చదవడం పూర్తయిన తర్వాత నేనైతే ధూపం చూపించాను. ఇంకా లాస్ట్ ఫైనల్గా ధూపం చూపించి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత అయితే హారతి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి ఏంటి, ఒక పక్కన కంగారు టెన్షను, ఎలా తీస్తున్నారు వీడియో ఇదంతా కూడాను. ఎప్పుడు నాకు నేనే షూట్ చేసుకుంటానండి నా ప్రతి వీడియో కూడా. ఎందుకంటే ఆ టైంకి ఎవరో అవైలబుల్గా ఉండరు నాకు ఇంట్లోని. సో మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని అమ్మవారికి చక్కగా మా వాళ్ళందరూ కూడా మా అమ్మ, మా వారు, మా వారితో కూడా చిన్నగా పూజ చేయించి
లాస్ట్ ఫైనల్గా అయితే హారతి ఇచ్చేసాను. నేనైతే ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం ఈ విధంగా అయితే చేసుకుంటానండి. ఇలాగే ఉంటుంది ఎప్పుడూ కూడా. సింపుల్గా అయితే చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, వాళ్ళని చూసుకుంటూ చేసుకోవడం అయితే కొంచెం కష్టమే. ఇంకా తర్వాత అయితే ఇంకా మా వారితో అయితే కొంచెం ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే మా అమ్మగారికి అయితే తాంబూలం ఇచ్చేసాను ఫస్ట్. ఇంకా అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 2 అలా అయింది, 1:30 అలా అయిపోయిందండి. ఇంకా అప్పటికే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కదా, ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినం కాబట్టి లైట్గా ప్రసాదం అవి కూడా టేస్ట్ చేస్తున్నాను అనమాట. అన్నీ కూడా చక్కగా కుదిరినాయి, బాగానే చేశాను అనిపిస్తుంది. ఎప్పుడు ఇలాగే అనుకుంటాను. అమ్మతో కలిపి అయితే ముగ్గురికి ఇచ్చుకున్నాను తాంబూలం అనేది. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా తులసం దగ్గర ఏది కూడా చిన్న క్లిప్ కూడా షూట్ చేసుకోలేదు, మర్చిపోయాను కంగారులో. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మవారి దగ్గర దీపం పెట్టుకున్నాను, అదైతే వీడియో తీశాను. చీకట్లో దీపాన్ని చూస్తే మంచిగా బ్రైట్గా అలాగే మంచి కలగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఆ రోజైతే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది కదా ఆ రోజు, మంచి డివైన్ ఫీలింగ్తోని. ఒక ఇల్లంతా కూడా మంచి పూజ చేసుకుంటాం కదా, ఒక డివైన్ ఫీలింగ్తో ఉంటాము. నా వరలక్ష్మి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇప్పటిదాకా వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకేనా? టేక్ కేర్. బాయ్ బాయ్.